రష్యా భారత్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముడిచముడు ధరలు ఆకాశం అంటుతున్నప్పుడు రష్యాపై అనేక ఆంక్షలు విధించినప్పుడు రెండు దేశాలు ఒకరికొకరు చాలా సహాయపడ్డాయి. దీనివల్ల భారతదేశం 2 లక్షల కోట్లకు పైగా ప్రయోజనం పొందింది. చౌక ముడి చమురు కారణంగా రష్యా నుంచి భారతదేశం ప్రయోజనం పొందింది. అంటే భారతదేశం ముడి చమురు దిగుమతి బిల్లులో 16% క్షీణతను చూసింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ముడి చమురు దిగుమతి బిల్లు 16% తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అయితే ఈ కాలంలో విదేశీ సరఫరాదారులపై ఆధారపడడం కొత్త ఎత్తులకు చేరుకుంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డాటా ప్రకారం భారతదేశం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 232.5 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ముడి చమురును ప్రాసెస్ చేసి పెట్రోల్, డీజిల్ తయారు చేస్తారు. దిగుమతుల పరిమాణం గత ఆర్థిక సంవత్సరానికి దాదాపు సమానంగా ఉంది. కానీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో దిగుమతుల కోసం $132.4 బిలియన్ చెల్లించగా 2022-23లో ఈ మొత్తం $157.5 బిలియన్ ఉంది. అంటే ప్రభుత్వం ముడి చమురు బిల్లులో 2.1 లక్షల కోట్లు ఆదా చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. రష్యా భారత్ మధ్య ఉన్న సంబంధాలు భారత్కి 2 లక్షల కోట్ల రూపాయలని సహకారాన్ని అందించిందా? ఎస్. ఇప్పుడు నిజంగా ఈ వార్తలు వింటుంటే అంటే అధికారికంగా ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ ఏదైతే మన ఇండియన్ గవర్నమెంట్ హ్యాండిల్ చేసే ఈ కంపెనీ ఏదైతే ఉందో పీపీఏసీ పెట్రోలియం అండ్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ ఏదైతే ఉందో వీళ్ళు అనౌన్స్ చేసిన గణాంకాల ప్రకారం చూసినట్టయితే భారత్ రష్యాతో ఉన్న తన సంబంధాల కారణంగా 2 లక్షల కోట్ల రూపాయలని పెట్రోల్ అండ్ డీజిల్ దిగుమతుల ద్వారా ఆదాపరుచుకుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే 16% బిల్లులో కన్సెషన్ లభించడం జరిగింది. అయితే దిగుమతుల విషయంలో 0.3% పెరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత ఏడాది 87.4% దిగుమతులు చేసుకున్న భారత్ 87.7% దిగుమతులు ఈ ఏడాది చేసుకుంది. కాకపోతే రష్యాతో ఉన్న సంబంధాలతో రష్యాకి మనకి ఉన్న ఒక అనుబంధం కావచ్చు. అయితే రీసెంట్గా మనం చూసాం 77 సంవత్సరాల రష్యా భారత్ అనుబంధం అంటూ భారత్లో మంచి ర్యాలీస్ కూడా తీశారు. అయితే 77 సంవత్సరాల నుంచి ఉన్న ఒక అనుబంధం కారణంగా కావచ్చు, అదేవిధంగా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన ఫారెన్ పాలసీలు, అదేవిధంగా చూసుకున్నట్టయితే జయశంకర్ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జయశంకర్, ఆయన ఫారెన్ కంట్రీస్ అందరితోటి అందరు అధినేతలతో డైరెక్ట్గా అక్కడ ఉన్న ప్రెసిడెంట్స్తో వాళ్ళతోటి ఒక మంచి సత్సంబంధాలని ఏర్పాటు చేసుకోవడంతో మనకి 2 లక్షల కోట్ల రూపాయలు ఇటు పెట్రోల్ అండ్ డీజిల్తో పాటు ఎల్ఎన్జి ఏదైతే గ్యాస్లో వాడే లిక్విడ్ గ్యాస్ ఉంటుందో దాంట్లో కూడా ఆదా చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే యుద్ధం సమయంలో రష్యాకి మన భారత్ పూర్తిగా మద్దతుగా నిలిచింది. అటు సాంకేతికంగా కావచ్చు, అదేవిధంగా మోరల్ సపోర్ట్ కావచ్చు, అన్ని విధాలుగా కూడా భారత్ పూర్తి మద్దతును తెలియజేసింది. దాంట్లో రష్యా దానికి ఒక గివ్ బ్యాక్గా అంటే ఒక గిఫ్ట్గా 16% పాటు బిల్లులో కన్సెషన్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం జరిగిందని చెప్పుకోవాలి. కాకపోతే ఇటు ఎగుమతులు మాత్రం కాస్త తగ్గాయని చెప్పుకోవాలి. ఎందుకంటే అనేక గ్లోబల్ పరంగా జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ కావచ్చు, అదేవిధంగా యుద్ధాలు ఇప్పుడు మనం చూసినట్టయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా ఒక టఫ్ సిచ్యువేషన్ అయితే నెలకొంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మన ఇండియాకి సంబంధించిన ఓఎన్జీసీ కావచ్చు, ఇండియన్ ఆయిల్ కావచ్చు, అదేవిధంగా హెచ్పిసిఎల్ అండ్ భారత్ పెట్రోలియం ఇట్లాంటి అన్ని సంస్థలకి కూడా కాస్త అంటే ఒక ఫ్లక్చువేషన్స్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్స్లో ఈ 2 లక్షల కోట్ల రూపాయల బిల్లు తగ్గింపు ఏ మేరకు మనకి భారత్కి పనికొస్తుంది అనేది అయితే కాస్త తెలియాల్సింది. కాకపోతే రష్యాతో ఉన్న సత్సంబంధాలు మాత్రం బాగా పెరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన బార్డర్లోనే ముఖ్యంగా ఏషియా బార్డర్లో చూసుకుంటే చైనా నుంచి కావచ్చు, ఇటు పాకిస్తాన్ నుంచి కావచ్చు, మన దేశానికి ఎప్పుడూ కూడా ఒక ముప్పు అయితే వాటిల్లుతుందని చెప్పుకోవాలి. తాజాగా చూస్తుంటే మాల్దీవ్స్తో జరుగుతున్న ఒక వివాదం కావచ్చు. సో మన భారత్ చుట్టే
అంటే పెర్ల్ అంటే ఒక దేశం చుట్టూ ఒక పెర్ల్ ఆకారంలో ఉన్న దేశాలన్నీ కూడా భారత్పై ఒక చిన్న విష ప్రయోగాన్ని ప్రదర్శించాలి, చైనా అడుగుజాడల్లో నడవాలి అని చూస్తున్న తరుణంలో భారత్కి రష్యా లాంటి ఒక యుద్ధంలో యుఎస్ తర్వాత యుఎస్ అండ్ రష్యా బోత్ ఆర్ ఈక్వల్ అండ్ ఇన్ మిలిటరీ ఫోర్సెస్ అని చెప్పుకోవాలి. అంటే మిలిటరీ ఫోర్సెస్ అండ్ మిలిటరీ సంబంధించిన సపోర్ట్లో యుఎస్ ఎంత హై రేంజ్లో ఉందో అదే హై రేంజ్లో రష్యా కూడా ఉంటుంది. సో చైనా కూడా మంచి రేంజ్లో ఉందని చెప్పుకోవాలి. సో ఈ తరుణంలో ఇండియాకి రష్యా నుంచి ఉన్న సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా గ్లోబల్గా రేపొద్దున ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ ఫేస్ చేసే విధంగా ఉంటాయని మాత్రం మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది.